ఒంటికి చలవ చేసే బార్లీతో దోశ ప్రిపేర్ చేసుకుందాం. 1.5 కప్పు బార్లీ తీసుకుంటున్నాను. 1/2 కప్ కూడా అదే కప్పులో ఉద్దిపప్పు 1/2 కప్ తీసుకుంటున్నాను. మెంతులు 1/2 స్పూన్. దీంట్లోకి నీళ్లు వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. బార్లీ మెత్తగా నానిపోయింది. బార్లీ వేసాక అదే కప్పులో 1/4 కప్పు అటుకుల్లో కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళంతా వడపోసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి. బార్లీ బాగా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపి పెట్టేసేయాలి. పిండి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వాలి. పిండి ఎంత బాగా పొంగిందో చూడండి. దీంట్లో కావాల్సినంత పిండి తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకోవచ్చు. ఇలా దోశ బ్యాటర్ వేసుకొని బార్లీతో జ్యూస్లే కాదండి, చూడండి టిఫిన్ కూడా చేసుకోవచ్చు. దోశ ఎంత బాగా వచ్చింది. బార్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. యూరిన్ లో మంటని మలినాలను తొలగిస్తుంది. హెల్త్ పరంగా అందరికి మంచిది.